మంచు మనోజ్ ఆందోళన కొనసాగుతుంది. తండ్రితో మాట్లాడేందుకు ఇంట్లోకి వెళ్లాలని మనోజ్ ప్రయత్నం చేయగా గేటు తీయకపోవడంతో ఇంటి ముందు బైఠాయించారు మనోజ్. కుటుంబంతో కలిసి జల్పల్లి నివాసానికి మంచు మనోజ్ చేరుకోగా అడ్డుకున్నారు. దీంతో నిరసనకు దిగాడు. అటు మనోజ్ వస్తున్నాడన్న సమాచారంతో పోలీసులు మోహరించారు. తాను ఏ రోజు ఆస్తి కోసం కొట్లాడలేదంటున్నారు మంచు మనోజ్. తన తల్లి మీద ప్రమాణం చేస్తున్నానని తానంటే విష్ణుకి కుళ్ళు అని ఆరోపించారు. కోర్టు ఆర్డర్ ఉన్నా లోపలికి వెళ్లనివ్వడం లేదన్నారు. ఇంట్లో 3 పెట్స్ ఉన్నాయని ఇవ్వమని అడుగుతున్నారని తెలిపారు. తప్పుడు సంతకాలతో కోర్టులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు మనోజ్. తన కూతురు బర్త్డే చేసుకోవడానికి ఏప్రిల్ 2న వచ్చామని, ఇక్కడ పరిస్థితులు బాగోలేక పోవడంతో జైపూర్ వెళ్లినట్లు తెలిపారు. విష్ణు భవిష్యత్తు కోసం ఆడవేషం కూడా వేశాడన్నారు మనోజ్. పోలీసులు ఇప్పటి వరకు ఎందుకు ఛార్జ్ షీట్ దాఖలు చేయట్లేదని ప్రశ్నించారు. మంచు మనోజ్ ఆందోళన కొనసాగుతుంది. తండ్రితో మాట్లాడేందుకు ఇంట్లోకి వెళ్లాలని మనోజ్ ప్రయత్నం చేయగా గేటు తీయకపోవడంతో ఇంటి ముందు బైఠాయించారు మనోజ్. కుటుంబంతో కలిసి జల్పల్లి నివాసానికి మంచు మనోజ్ చేరుకోగా అడ్డుకున్నారు. దీంతో నిరసనకు దిగాడు. అటు మనోజ్ వస్తున్నాడన్న సమాచారంతో పోలీసులు మోహరించారు. కావాలనే ఇది ఫ్యామిలీ గొడవగా మార్చి అందరినీ పిచ్చోలు చేయడం తప్ప ఇంకేది లేదు. మార్చి 27 నేను పాడి షరీఫ్ సిఐ గారికి ఫోన్ చేశాను, 100కి డైల్ చేశాను. ఎందుకంటే నాకు మనుషులు జమ అవుతున్నారు ఇంటి బయట. సార్, నేను నా భార్య పిల్లలు ఉన్నాం, ఇక్కడ పొద్దున అటాక్ అవుతుంది, మాకు టాక్స్ వస్తున్నాయి, దయచేసి మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని 100 చేయడం జరిగింది. ఆ నైట్ కూడా సిఐ గారు పంపించి మమ్మల్ని ఇంటి బయటికి రమ్మన్నారు. నేను మేమెందుకు సార్ ఇంటి బయటికి రావాలని క్వశ్చన్ చేసి మీరు రాలేదు. ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ కూడా పోలీసులు ఉన్నారు, షూటింగ్ వెళ్ళడం జరిగింది, నేను ఇక్కడ ఉండడం జరిగింది. ఏప్రిల్ 2కి మేము బర్త్డే చేసుకుందాం అని మేము మా వరకే చేసుకుందాము, ఈ దీంట్లో ఈ గోల్లో అందరినీ పిలుచుకొని ఇది ఒక్కర్లేదు, ప్రశాంతంగా పాపతో టైం స్పెండ్ చేసుకుందాం అన్న బావతో చేసుకుందాం అనే ఉద్దేశంతో ఎవరిని పిలుచుకోకుండా మేము చేసుకుందాం అన్న టైంలో 1వ తారీఖు పొద్దున 1వ తారీఖు ఆ ముందు రోజు రాత్రి మేము వెళ్ళి సరే ఓకే ఇక్కడ వద్దు జైపూర్కి వెళ్ళిపోదాం, ఇక్కడ ఉంటే ఇవన్నీ ఎందుకు హెడ్ఏక్ అని మేము 4 టికెట్లు బుక్ చేసుకుని వెళ్దాం అనుకునే టైంలో మా అందరికి ఇన్ఫార్మ్ చేసి వెళ్తున్నాం అని. నేను వారం ముందు కూడా మా అమ్మగారికి కూడా క్లియర్ గా చెప్పేశాను, నాకు విష్ణుకి ఏం కావాలో అన్ని చేసుకోమన్నమా, నాకు అక్కడ లేను, నేను నా వైఫ్ నా భార్య కూతురు బర్త్డే సందర్భంగా మేము ప్రియాంప్ ఇచ్చేస్తాం, మాకు మీ ఆస్తి లేదు, ఇది ఆస్తి గొడవే కాదు, మా నాన్నగారికి ఎప్పుడో పెట్టేశాను, నాకు ఆస్తి వద్దు నాన్న, మీది ఆస్తి వద్దు, కానీ పిల్లల భవిష్యత్తుకి మీకు సంబంధం లేదా, అది దట్ ఈస్ ఎందుకంటే స్టూడెంట్స్ నమ్ముకొని వచ్చారు, వాళ్ళు నమ్ముకొని వచ్చారు, అక్కడ స్టార్ట్ అయ్యేంత దూరం వచ్చింది. అది ఈ రోజు నాకు ఆశ్చర్యం ఏంటంటే సిఐ గారు మీరు ఇక్కడ ఉండట్లేదు కదా అని అన్నారు. సార్ అయితే మార్చి 27 మీకు ఫోన్ చేశాను కదా సార్, ఇక్కడే కదా ఉన్నాను, మీరే కదా ప్రొటెక్షన్ ఇచ్చారంటే సైలెంట్ ఉంటాడు. ఆయన స్క్రీన్ షాట్స్ రికార్డింగ్స్ అన్ని కూడా మీకు ఇమ్మన్నాడు, ఆయన పర్మిషన్స్ తో మీకు ఇవ్వబోతున్నాను. డిసెంబర్ 8 స్టార్ట్ అయిన గొడవలకి ఈ రోజు వరకు ఒక్క ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. ప్రూఫ్స్ ఇచ్చాను, కత్తులు గన్నులతో కొట్టరా అని చెప్పి మా మీదకి వచ్చారు, కర్రలతో వచ్చారు, గన్నులు తీశారు, ఇవన్నీ ప్రూఫ్ సిఐ దగ్గర ఉన్నాయి. పోనీ నేను ఆస్తి అడిగినట్టు ఒక్క ప్రూఫ్ చూపిమనండి, వాళ్ళు చెప్పేది ప్రతి రైట్. ఇక జల్పల్లి నివాసం దగ్గర నుంచి మా ప్రతినిధి రత్నకుమార్ ఉన్నారు మన డీటెయిల్స్ అందించడానికి. రత్నకుమార్, చెప్పండి, ఇటైతే మనోజ్ ప్రశ్నిస్తున్నారు, పోలీసులు ఇప్పటి వరకు ఎందుకు ఛార్జ్ షీట్ దాఖలు చేయట్లేదని అయితే ప్రశ్నిస్తున్నారు, అప్డేట్స్ ఏంటి? ఎస్ శాలిని, మంచు కుటుంబంలో వివాదాలు మరొకసారి వెలుగులోకి వచ్చాయి. గత కొంతకాలంగా రచ్చలేపుతున్నటువంటి ఈ వివాదాలు ఈ మధ్య కాలంలోనే సద్దుమణిగాయి అనుకున్న తర్వాత మరొకసారి మంచు మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు యొక్క అంశం అనేది అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా మన పోలీసులు మరోవైపు దీనికి కూడా ఇక్కడ మంచు టౌన్షిప్ కు రావడం జరిగింది. మోహన్ బాబు జల్పల్లి నివాసం దగ్గరికి వచ్చి తన వెహికల్స్ 2 కార్లను అటు తన అన్న విష్ణు ఆదేశాల మేరకు కొంతమంది దుండగులు తన ఇంటి వద్దకు చేరి వెహికల్స్ ని దొంగలించడం జరిగింది. టోయింగ్ వాహనాల ద్వారా ఆ 2 కార్లను తీసుకొని వెళ్లి విష్ణు కార్యాలయం దగ్గర ఉంచారన్నటువంటి మరోవైపు
మరోవైపు దీనికి సంబంధించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. గత 2 గంటల సేపు వరకు కూడా మంచు మనోజు ఇంటి దగ్గరే లోపల పోలీసు ఆంక్షలన్నీ ఉన్న నేపథ్యంలోనే గేటు దగ్గరే ఉండి తన యొక్క నిరసనను వ్యక్తం చేశారు. గత కొంతకాలం నుంచి తను న్యాయం కోసం ఫైట్ చేస్తున్నప్పటికీ తనకు ఎటువంటి న్యాయం జరగట్లేదనేది మంచు మనోజు సైడ్ నుంచి ఆయన చేసినటువంటి ఆరోపణ. భార్యాభర్తలు ఇద్దరు ఇక్కడకు చేరుకోవడం జరిగింది. చేరుకున్న తర్వాత గత కొంతసేపటి వరకు కూడా వాళ్ళు పోలీసులతో కొంత వాదోపవాదాలు నడిచాయి. మరోవైపు పోలీసులు పూర్తిగా ఆంక్షలను విధించాయి. మనం వెనకాల చూస్తున్నటువంటి మంచు టౌన్షిప్ మెయిన్ గేట్ దగ్గర నుంచి గమనించినట్లయితే ఆ మెయిన్ గేట్ ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపల జలపల్లి నివాసం వరకు కిలోమీటర్ దారిలో పూర్తిగా పోలీసు యొక్క రెస్ట్రిక్షన్స్ అనేవి కొనసాగుతున్నాయి. ఇతరులు ఎవరిని లోపల టౌన్షిప్ లో ఉన్నటువంటి నిర్వాసితులు తప్ప బయట వ్యక్తులు ఎవరిని లోపలికి రానివ్వకుండా చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ మంచు మనోజు సోదరుల మధ్య ఎటువంటి గొడవలు అనేవి జరగకుండా దీనికి సంబంధించి పూర్తిగా రెస్ట్రిక్షన్స్ అనేవి నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క వివాదాలకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే మంచు మనోజు సైతం మాట్లాడటం జరిగింది. తను మాట్లాడుతూ తను ఏప్రిల్ 1న తన కుమార్తె పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం కోసం జైపూర్ వెళ్ళినటువంటి సందర్భంలో ఆ రోజు తను ఇంట్లో లేనిది చూసి విష్ణు ఆదేశాల ప్రకారం మంచు టౌన్షిప్ కు జలపల్లి నివాసం వద్దకు కొంతమంది దుండగులు రావడం జరిగింది. వాళ్ళు వచ్చి 2 కార్లను టోయింగ్ వాహనాల ద్వారా ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి విష్ణు కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ ఉంచారు. వాళ్ళు వెహికల్స్ ని దొంగలించారన్నటువంటి విషయాన్ని కూడా ఆయన తేటతెల్లం చేశారు. మరోవైపు గత కొంతకాలం నుంచి తను న్యాయం కోసం ఫైట్ చేస్తున్నప్పటికీ పోలీసులు అనేక సందర్భాల్లో ఎఫ్ఐఆర్లు నమోదు చేసినప్పటికీ ఎటువంటి ఛార్జ్ షీట్ ను కూడా ఫైల్ చేయలేదు అనేటువంటి విషయం మరొకసారి తను తెలియజేయడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా వివాదం అనేది తన సైడ్ నుంచి ఎటువంటి మిస్టేక్ అనేది లేదు. పూర్తిగా దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అన్ని కూడా తన దగ్గర ఉన్నాయి. మొట్టమొదటిగా తన ఇంట్లో ఆ జనరేటర్లలో షుగర్ ని పోసి పవర్ కట్ చేయడం దగ్గర నుంచి కావచ్చు, వాటర్ అనేది రాకుండా పూర్తిగా వాటర్ నిలుపు, అలాగే ఇప్పుడు వాహనాలను తస్కరించడం, అనేక రకాల విషయాలనేవి కూడా ఇవి విష్ణు ఆదేశాల ప్రకారం కొంతమంది దుండగులు చేస్తున్నటువంటి కార్యకలాపాలే తప్ప తన సైడ్ నుంచి ఎటువంటి ఇబ్బందులు అనేవి లేదు. నేను పూర్తిగా పోలీసులకు సహకరిస్తున్నాను. మరోవైపు విష్ణు అలాగే మోహన్ బాబు వీళ్ళందరూ కుటుంబీకులందరూ కూడా పోలీసులు ఇచ్చినటువంటి బాండ్ ఓవర్ను కూడా అతిక్రమిస్తూ వాళ్ళు కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఇతర వ్యక్తులను లోపలికి తీసుకొచ్చి వాళ్ళ చేత ఈ పనులను చేయిస్తున్నారంటూ ఒకవైపున మంచు మనోజు ఆరోపిస్తూ ఉన్నారు. సో వీటన్నిటికీ సంబంధించి మంచు మనోజు తన భార్య మౌనికతో కలిసి ఎక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయిపోయారు. అయితే మరోవైపు పోలీసుల పైన కూడా ఆరోపణలు చేస్తున్నారు. తన సైడ్ నుంచి ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే అనేక సందర్భాల్లో ఫిర్యాదులు చేశాను, అయినప్పటికీ కూడా తన ఫిర్యాదులను పట్టించుకోలేదు. కానీ పూర్తిగా అవతల సైడ్ నుంచి మనోజు అటు మోహన్ బాబు సైడ్ నుంచి కావచ్చు, విష్ణు తన అన్న విష్ణు సైడ్ నుంచి కావచ్చు, ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్ గా యాక్షన్ లోకి దిగి తనకు రెస్ట్రిక్షన్స్ అనేవి విధిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా తను తెలియజేశారు. ఇక ఆ రోజు కొంతమంది వెహికల్స్ ను దొంగలించినటువంటి సందర్భంలోనే దాదాపు 150 మంది దుండగులు విష్ణు ఆదేశాల ప్రకారం జలపల్లి నివాసంలోకి ప్రవేశించి వాళ్ళు విలువైనటువంటి వస్తువులను ధ్వంసం చేయడం సో వీటన్నిటికి సంబంధించి శాంతి భద్రతల పరమైనటువంటి ఇబ్బందులు అనేవి మంచు టౌన్షిప్ దగ్గర జరిగేటువంటి అవకాశం ఉందన్న ఉద్దేశంతో పోలీసులు ఇక్కడ పూర్తిగా భారీ బందోబస్తులు నిర్వహించడం జరిగింది. మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి లోపల నివాసం మెయిన్ గేట్ వరకు కూడా పోలీసులు మోహరించి ఉన్నారు. మరోవైపున బెటాలియన్ వాహనాలను కూడా సిద్ధం చేసి ఉన్నారు. సో వీటన్నిటికి సంబంధించి మరి ఇప్పటికే మంచు మనోజ్ ఇక్కడికి చేరుకొని వెళ్ళిపోయారు కాబట్టి మరి దీని మీద మోహన్ బాబు అలాగే విష్ణు ఏ రకంగా రియాక్ట్ అవ్వబోతున్నటువంటి ఒక సస్పెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఏది ఏమైనప్పటికీ మంచు ఫ్యామిలీలో కొనసాగుతున్నటువంటి వివాదాలు గత కొంతకాలం నుంచి నడుస్తున్నటువంటి యొక్క వివాదాలు ఇప్పటికే ఫుల్ స్టాప్ పడ్డాయి అని భావించినప్పటికీ ఇవన్నీ ఒక సీరియల్ ఎపిసోడ్ ను తలపిస్తూ కంటిన్యూగా జరుగుతున్నటువంటి ప్రాసెస్ లో భాగంగానే ఇప్పుడు మరొక వివాదం తలెత్తింది. తన యొక్క వాహనాలను దొంగిలించారంటూ మనోజు తను పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీదే ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.